ఈరోజు ఐసిడిఎస్ డైరెక్టర్ గారి కార్యాలయంలో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాలతోటి చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో ఐసిడిఎస్ డైరెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. అట్లనే ఐసిడిఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. చర్చలు చాలా సానుకూలంగా జరిగినాయి. మేము పెట్టిన డిమాండ్లో ఎక్కువ అంగీకరించారు. అలానే వేతనాలకు సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరడం జరిగింది. ఒక నెల రోజుల్లోపు వేతనాల విషయం కోసం అన్ని స్థాయిలో రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రభుత్వం కనుక స్పందించకపోతే మరో పోరాటానికి వెళ్తాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకి ఇచ్చిన ఫోన్లు పనిచేయట్లేదు. నెట్ సిగ్నల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ అంశం పదే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ప్రభుత్వం స్పందించిన కారణంగా అనివార్యంగా ఆగస్టు 4వ తారీఖు నుండి ఫోన్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఫోన్లకు సంబంధించి యాప్లో వస్తున్న ఇబ్బందుల గురించి కూడా చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పోషణ ట్రాకర్ యాప్ ఏదైతే ఉందో అది మన రాష్ట్ర ప్రభుత్వంలో మార్చడానికి సాధ్యం కాదు. అందుకని పోషణ ట్రాకర్ యాప్లో ఉన్న అన్నీ కూడా చేయాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అదనంగా బాల సంజీవని యాప్ పెట్టారో ఈ యాప్లో మాత్రం అన్ని మార్పులు చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇంతకుముందు కొత్తగా పెట్టిన ఇన్నో అవుట్ కానీ తొలగిస్తూ ఉన్నారు. అట్లనే ఎఫ్ఆర్ఎస్ తీసేస్తూ ఉన్నారు. పోషణ ట్రాకర్లో నమోదు చేసినవన్నీ దీంట్లో గవర్నమెంట్ వాళ్ళే నమోదు చేసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. అదనంగా బాల సంజీవని యాప్లో ఓన్లీ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నమోదు చేయాలని చెప్పేసి తెలియజేశారు. అట్లనే ఈ ఫోన్లో యాప్ల్లో మార్పులు చేసినందుకు ప్రభుత్వం వెంటనే వీటిని ఏవైతే మార్పులు చేశారో అవి మినిట్స్ రూపంలో కింద దాకా ఇవ్వాలని చెప్పేసి కోరాము. దాన్ని అంగీకరించారు. ఫోన్లు కూడా ఈ వచ్చే నెల లోపు కొత్త ఫోన్లు ఇవ్వడానికి 5G ట్యాబ్లో 5G నెట్ తోటి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. అందుకని తప్పకుండా ఒక నెల లోపు ఫోన్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేసాము. అప్పటి వరకు ఇప్పుడు ఏవైతే ఫోన్లు రిటర్న్ ఇచ్చారో వాటి వరకు తీసుకొని ఎంత చేయగలిగితే అంత తప్పకుండా చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేయకూడదు. ఒత్తిడి చేయకుండా ఆ ఫోన్లు ఎంత సపోర్ట్ చేస్తే అంత చేయగలుగుతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్ లేని చోట వీటన్నిటిలో కూడా ఎలాంటి ఒత్తిడి ఉండదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అట్లనే మినీలకు సంబంధించి ఆందోళన ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కొంత సానుకూలంగా స్పందించారు. మినీలు జీవో చాలా కాలం నుంచి అడుగుతూ ఉన్నాము. క్యాబినెట్లో ఆమోదమైనా కూడా జీవో రాలేదు. కానీ ఈ ఆందోళన ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4687 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో అనేది ఇవ్వటం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాము. అట్లనే మిగిలిన 1810 మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి కూడా కోరటం జరిగింది. అప్పటి వరకు ఇప్పుడు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మన వైపు నుంచి కోరటం అనేది జరిగింది. అలానే హెల్పర్ల ప్రమోషన్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల రాజకీయ జోక్యం వల్ల రకరకాల పద్ధతుల్లో ప్రమోషన్లు రాకుండా అర్హులకి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద తప్పకుండా నిర్దిష్టంగా గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పేసి కోరటం జరిగింది. దీనికి ఒక వారం రోజుల్లోపే హెల్పర్ల ప్రమోషన్లు ఏ పద్ధతిలో ఇవ్వాలి అనేది గైడ్ లైన్స్ రూపొందం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. అట్లనే ఈరోజు కరెంటు బిల్లులు ఇప్పటిదాకా గవర్నమెంట్ కట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంది. ప్రతి సెంటర్కి నెలకి 500 రూపాయల చొప్పున కరెంటు బిల్లులకి ఇస్తామని చెప్పారు. అట్లనే చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాం. వేసవి సెలవులు ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని దీనికి సంబంధించి కూడా అంగీకరించారు. వేసవి నాటికి మే నెలంతా సెలవులు ఇవ్వడానికి కూడా అంగీకరించారు. అట్లనే ఈరోజు మెను సరిపోవట్లేదు. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ ఇవ్వట్లేదు. అట్లనే మెను రేట్లు సరిపోవట్లేదు అని చెప్పేసి టీఏ బిల్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు ఈ అనేక అంశాలు కూడా చర్చించడం అనేది జరిగింది. అందుకని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ కాలంలో దశల వారీగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చాలా మందికి రావట్లేదు. అందుకని ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఎవరికైతే హెల్పర్లకి మినీలకి
వర్కర్లకి అట్లనే అర్బన్లో ఉన్న వర్కర్లకు అమలు అవుతా ఉన్నాయి. అవి కాకుండా వాళ్ళు ఆ పరిధిలో అంటే గవర్నమెంట్ విత్ ఇన్ ది ఆదాయ పరిమితి ఉందో వాళ్ళ వరకు తప్పకుండా అమలు చేస్తాము. ఇంకెవరికైనా మిస్ అయితే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే రూరల్లో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేయాలి అని చెప్పేసి మన వైపు నుంచి డిమాండ్ చేయడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి రాస్తామని చెప్పేసి చెప్పారు. అట్లనే ప్రధానంగా గ్రాట్యుటీ సంబంధించి గతంలో ఇచ్చిన గ్రాట్యుటీ జీవో, గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేసే విధంగా జీవో లేదు. ఈ జీవోను మార్పు చేయాలి అని చెప్పేసి మనం దశల వారీగా అనేక రిప్రజెంటేషన్ చేశాము. ఈరోజు చర్చిల్లో కూడా పెట్టడం జరిగింది. గ్రాట్యుటీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ఉందో చట్టం ప్రకారం అంగన్వాడీలకి రిటైర్మెంట్ అయిన సందర్భంగా అమలు చేస్తామని చెప్పేసి మొన్న క్యాబినెట్లో కూడా ఆమోదించారు అని చెప్పేసి తెలియజేశారు. మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ తీసుకొని రేపు డిసెంబర్ నాటికి అందరికీ రిటైర్డ్ అయ్యే వాళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ చట్టం ప్రకారము గ్రాట్యుటీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజేశారు. ఏమైనా 4వ తారీఖు నుండి మనం చేసిన ఆందోళన ఫలితంగా ఈరోజు ఈ కాలంలో ఒకటి మినియల్ జీవో సాధించుకున్నాం, రెండోది గ్రాట్యుటీకి సంబంధించి క్యాబినెట్లో ఆమోదం తెలియజేశాం. అట్లనే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా అంగన్వాడీలకి వేయకుండా కలెక్టర్లకి సర్క్యులర్ పంపించారు. బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు. అలానే ఈరోజు యాప్లకు సంబంధించి ప్రధాన సమస్య ఈరోజు యాప్ల సమస్య, ఫోన్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ యాప్లకు సంబంధించి కూడా గతంలో ఉన్న ఇన్నో అవుట్ బాల సంజయంలో తీసేశారు. అలానే బాల సంజయంలో ఎఫ్ఆర్ఎస్ తీసేస్తా ఉన్నారు. 2 యాప్ల్లో కలిపి చేసేవి ఒకే యాప్లో చేస్తే సరిపోద్ది అని చెప్పేసి మార్పులు చేస్తామని చెప్పారు. అలానే ఈరోజు ఫోన్లు, కొత్త ఫోన్లు కూడా ఇవ్వటానికి టెండర్లు పిలిచామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమైనా ఈ పోరాటం వల్ల కొన్ని విజయాలు సాధించుకున్నాం. రాబోయే కాలంలో వేతనాల పెంపు కోసం కూడా మరింత ఐక్యంగా పట్టుదలతోటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ జీవోలు ఇచ్చినందుకు ఈరోజు చర్చలు మనల్ని పిలిచి 3 సంఘాలతో చర్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వేతనాల పెంపు విషయంలో కూడా తప్పకుండా ఆలోచన చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అన్నాం.